నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే. ఆ, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే వస్తున్నట్టు ఉంటుంది. చెప్తే నువ్వు నవ్వుతావు. ఆ, నిద్రపోయేటప్పుడు కూడా నిన్ను కౌగులించుకొని నిద్రపోయినట్టే ఉంటుంది. నేను ఇంత ఫీల్ అయి మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నావు? అది నా చేతికి వస్తుంది చూడు. హే, ఏం మాట్లాడుతున్నావు? తప్పకుండా వస్తుంది. తమాషాగా ఉందా? గాలి ఎటు వేస్తే అది అటే వెళ్తుంది. దేన్నైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్ముతున్నావుగా? అయితే నాతో రా. ఎక్కడికి? రా. చూసావంటరా ఎంత ఇదిగా వస్తున్నాడు? వీడికి గోరోజన ఎక్కువే. ఏయ్, అడుగుతున్నాం కదా, అలా వెళ్ళిపోతే అర్థం ఏంట్రా? మా దగ్గర హీరోయిజం చూపించడం కాదురా, దమ్ముంటే మా దగ్గర చూపించు. మిరపకాయలు ఆరబోసాను, వాన పడకుంటే బాగుండు. ఊళ్ళోకి వచ్చేసాడయ్యా. ఏమంటున్నావురా? అదేనయ్యా, ఆ డాక్టర్ గారు మన అమ్మాయి చేయి పట్టుకుని ఊళ్ళో. లక్ష్మి, ఏంటమ్మా అందరూ అడవులుగా వెళ్తున్నారు? ఏం జరుగుతుందో ఏమిటో వెళ్ళి చూడు. నేను వెళ్ళి చూస్తానులే. చూసారా వాడు ఎంత తెగించాడో? ఏం జరుగుతుందో ఏంటో. అయ్యగారు అబ్బాయి గారిని కొట్టడానికి వెళ్తున్నారు. ఎవరు? సుందరం గారు. ఎక్కడరా? పంచాయతీ చెట్టు దగ్గర. పదరా. మన అమ్మాయిని ఎవడో చేపట్టుకుని తీసుకెళ్తుంటే ఇంకా ఏమిటో చూస్తూ నిలబడ్డారు. కొట్టి చంపేటావాడే. ఏంట్రా బెదిరిస్తున్నారా? అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళాడు, మీ ఊరగా తీసుకొచ్చాడు. ఓయ్, మనూరు అమ్మాయిని ఎవరో తీసుకురావడం ఏంటి? ఆశపడ్డాడు, తీసుకొచ్చాడు. ఏంటంటే నేరం? నువ్వు పెద్ద నేను పెద్ద అని ఇంకా ఎన్నేళ్ళు మాట్లాడతారు? పెళ్లి చేసేయండి అయ్యా. ఏంటి మావయ్య, మన ఇంటి పరువును బజార్లో పెడితే ఇంకా చూస్తూ నిలబడ్డారా? అమ్మాయి బాగానే ఉంది, అబ్బాయి బాగానే ఉన్నాడు. ఇంకెందుకయ్యా గొడవ? అందరూ కలిసి మంచి పని చేయకుండా ఎందుకయ్యా ఇలా కొట్టుకుంటారు? ఏయ్, ఆపండి. ఇది మా కుటుంబ సమస్య, మేం తేల్చుకుంటాం. నీకేం కావాలి? నాకు మీ అమ్మాయి కావాలి. తనంటే నాకు ఇష్టం. నీకితను నచ్చాడా? మరెందుకు ఈ ప్రేమ జంటని ఎడగొట్టాలనుకుంటున్నారు? కాలం మారిపోయింది కదయ్యా, ఇంకా ఈ పాత పట్టింపులేంటి? అమ్మాయి ఆశపడింది, నేను మాత్రం ఏం చేయగలను? తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తాను. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం నిజంగా మా అదృష్టం. ఇంకా ఇక్కడే ఉన్నారంటే ముహూర్తాలు పెట్టించండి. డాక్టర్ బాబు మన ఊరికి అల్లుడుగా రావాలని ఉంది. అరే మొయ్, ఆ అరటిపండు అక్కడ పెట్టు. ఆ పండు కోసమా ఇంత లంకిడేలా మాట్లాడావు నువ్వు? బెల్లం మీద వాళ్ళ ఈగలా తయారయ్యాడు. అయితే పెళ్లి మన ఊర్లోనే జరిపించేద్దాం. అదేలాగండి, అబ్బాయి ఊర్లోనే జరిపించే. ఏ ఊళ్ళో జరిగినా నీకు ఫ్రీ మీల్స్ ఉంటదిరా, నువ్వు మూసుకుని త్వరగా ముహూర్తం పెట్టించమనరా. త్వరగా ముహూర్తం పెట్టించాలట.
వచ్చే నెల 24వ బా ఆ రోజే కాయం చేయమని చూసావా ఎలా తొందరపడుతున్నాడా